అందరికీ నమస్కారం. స్నాక్స్ సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తున్నారా? అలా ఆలోచిస్తూ ఉంటే మాత్రం ఈ వీడియో డెఫినెట్గా మీకోసమే. ఈ రెసిపీ అండ్ ఈ ప్రాసెస్ తెలుసుకోవడానికి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నవైతే కాబూలి శనగలు, వీటితో వడలు వేసేద్దాం. అది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా. మరి ప్రాసెస్ ఎలానో చూసేద్దామా? ఈ కాబూలి శనగల్ని 6 గంటల పాటు నానబెట్టి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో అల్లం ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం కాబూలి శనగలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలోనే ఆనియన్స్తో పాటు కొత్తిమీర, అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్, ఒక గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, జీలకర్ర అండ్ తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ పిండి మొత్తం బాగా కలిపిన తర్వాత చిన్న చిన్న బౌల్స్లా తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వడల్లాగా ఒత్తుకుని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవడమేనండి.
సో మరి ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఫాస్ట్ అండ్ సింపుల్గా తయారు చేసే ఈ కాబూలీ శనగల వడలు మీరు కూడా ట్రై చేసేయండి. మీరు ఒకసారి ఇవి ప్రిపేర్ చేసుకుని తింటే మాత్రం వీటి టేస్ట్ మర్చిపోవడానికి చాలా టైమే పడుతుందండి. ఇక వీటి గురించి అయితే నేను ఎక్కువ చెప్పను, కానీ మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది, ఎందుకంటే అంత టేస్టీగా ఉన్నాయి మరి. సో మీరు ఈ స్నాక్ ఐటెంని మీ లిస్ట్లో యాడ్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.